అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నందున సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం, ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా పర్యటన ఉండబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి చెనకా కోర్ట్ బ్యారేజ్, ఇక సదర్మత్ బ్యారేజ్ల నుంచి నీటిని విడుదల చేస్తారు. నిర్మల్లో బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సునీత, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా రెండు జిల్లాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. అటు రెండు బ్యారేజ్లకు సంబంధించినటువంటి వాటర్ రిలీజింగ్ చేయడంతో పాటు ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్ ని గాని, లీడర్ ని గాని అందరినీ కూడా ఆ బహిరంగ సభకు తరలించి అక్కడి నుంచి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా వేదికగా ఈ రోజు ప్రారంభించనున్నారు. శంఖారావాన్ని అక్కడ పూరించనున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా నిర్మల్ అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా బహిరంగ సభ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్మల్ లో కూడా బహిరంగ సభ పెడుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా సెంటిమెంట్ రేవంత్ రెడ్డికి. తాను పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా ఇంద్రవేదిలోనే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేదిలోనే మొదటి సభ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అతను సభ పెట్టారు. దాంతో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు ముందు వెళ్లేటప్పుడు కూడా మంచిర్యాల జిల్లాలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్ గా భావించేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా నిర్మల్ వేదికగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేదికగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్మల్ డిస్ట్రిక్ట్ టౌన్ లో భారీ బహిరంగ సభ ఉండనుంది. దీనికోసం అటు పార్టీ శ్రేణులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక పక్క ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేస్తూ మరో పక్క కాంగ్రెస్ శ్రేణులను కూడా ఈ సభ ద్వారా సమాయత్తం చేయనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. చెనాక కోరాట బ్యారేజ్, సదర్మట్ బ్యారేజ్ల నుంచి నీటిని విడుదల చేస్తారు. దాని తర్వాత నిర్మల్లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కొలువు తీరాక సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను కూడా మనకు ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభించడం తను సెంటిమెంట్ గా భావిస్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల సంస్కరణ స్తూపాన్ని కూడా సందర్శించి అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో కూడా ఆదిలాబాద్ జిల్లా దత్తత తీసుకున్నాను, ఖచ్చితంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిస్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తానని కూడా భారీ బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని చెనాక కోరాట బ్యారేజ్ ని ముందుగా సందర్శిస్తారు. అయితే ఈ చెనాక కోరాట బ్యారేజ్ ని గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2016లో 368 కోట్లతో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. పెన్గంగా నది పైన ఉంటుంది. అటు మహారాష్ట్ర, ఇటు ఆదిలాబాద్ అటు మహారాష్ట్ర ఉండి ఇటు ఆదిలాబాద్ మధ్యలో పెన్గంగా నది ప్రవహిస్తుంటుంది. పెన్గంగా నదిపై ఈ చెనాక కోరాట బ్యారేజ్ ని నిర్మించారు. సో ఇప్పటి వరకు అయితే పని పూర్తయిపోయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చెనాక కోరాట బ్యారేజ్ సంబంధించినటువంటి పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. పంప్ హౌస్ నుంచి మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రధాన కాల్వలకు పంప్ హౌస్ ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ జిల్లా మావడ మండలం పొన్కల్ దగ్గర సదర్మట్ బ్యారేజ్ ను కూడా సందర్శిస్తారు. సో వాస్తవంగా ఈ నిర్మల్ జిల్లాకు సదర్మట్ బ్యారేజ్ చాలా క్రియాశీలకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే
16లో నిర్మల్ జిల్లాకు 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాకు 4,896 ఎకరాలకు నీరును అందించడానికి ఈ సదర్మటి బ్యారేజ్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. కొత్తగా నిర్మించినటువంటి ఈ సదర్మట్ బ్యారేజ్ కాలువ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి వాటర్ ని రిలీజ్ చేసి ఈ యాసంగి పంటకు సంబంధించినటువంటి సాగునీరును విడుదల చేయనున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి రెండు కూడా ఈ రోజు ప్రారంభించేటువంటి ఏదైతే బ్యారేజ్ సంబంధించినటువంటి వాటర్ రిలీజ్ కూడా ఈ వాటర్ కోసం కూడా ఇటు ఈ దిగువ ప్రాంతాల ప్రజలు, దిగువ ఆయకట్టు ప్రాంత రైతాంగం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది. ఈ రోజు వాటర్ రిలీజ్ చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రైతుల కళ ఈ రోజు సాకారమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ప్రభుత్వ కార్యక్రమాల అనంతరము నేరుగా నిర్మల్ కి హెలికాప్టర్ లో వెళ్తారు. నిర్మల్ కి వెళ్ళినటువంటి అక్కడ నిర్మల్ టౌన్ లో ఉన్నటువంటి బహిరంగ సభలో అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. సో సదర్మట్ బ్యారేజ్ ని విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ బహిరంగ సభ నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటింది. కానీ నిర్మల్ జిల్లాలో మాత్రము బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిర్మల్ లో ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే అటు మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇద్దరు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిర్మల్ జిల్లాలోని మరొక నియోజకవర్గం ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నాడు. సో మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక బలపరిచినటువంటి స్థానాలు సర్పంచ్ లో గెలిచారు కాబట్టి కాంగ్రెస్ అక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది. సో మున్సిపల్ ఎలక్షన్ అలా కాకుండా మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు నిర్మల్ లో బహిరంగ సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ లో బహిరంగ సభ మాత్రం రాజకీయ సభగానే కొనసాగుతుండడం కూడా ఇది ప్రాధాన్య అంశంగా మనకు మారిందని చెప్పొచ్చు. సునీత, పెద్ద సంఖ్యలో జనం కూడా హాజరయ్యేలా కూడా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా నిర్మల్ జిల్లాలో సీఎం పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక జన సమీకరణ విషయంలో కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. నిర్మల్, ఖానాపూర్, బైన్సా, ముతోల్ నుంచి పెద్ద సంఖ్యలో కూడా జనము సభకు హాజరయ్యేలా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు నేపథ్యంలో వీటన్నిటిని కూడా అక్కడ విశదీకరించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నిర్మల్ జిల్లా బహిరంగ వేదిక కూడా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును చాలా విశ్లేషంగా చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ పైన ఇటు బీఆర్ఎస్ పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా మరొకసారి చాలా కొత్త అంశాలతోటి కూడా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.